హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు శక్తి. ఈరోజు మనం ఏపీపీఎస్సి ఆర్ టీజీపీఎస్సి గ్రూప్ 1 ప్రిపరేషన్ రిలేటెడ్గా ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ని డిస్కస్ చేద్దాం. ముందుగా నా గురించి, నేను శివాజీ. నేను యూపీఎస్సి అండ్ గ్రూప్ 1లో ఇంటర్వ్యూ వరకు వెళ్ళడం జరిగింది. అలాగే 15 ఇయర్స్ యూపీఎస్సి అండ్ ఏపీపీఎస్సి డొమైన్ ఎక్స్పీరియన్స్ అన్నది నాకు ఉంది. సో ఈ డీటెయిల్స్తో మనం టాపిక్లోకి ఎంటర్ అవుదాం. ఆల్రెడీ మీరు టైటిల్ చూసారనుకుంటా, సివిల్స్ వాళ్ళే గ్రూప్ 1 ర్యాంక్స్ ఎలా ఎగరేసుకుపోతున్నారు. ఇది టైటిల్. ఈ టైటిల్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మనం చూద్దాం ఇప్పుడు. సో ఫర్ ఎగ్జాంపుల్, ఎక్స్ అనే పర్సన్ ఉన్నాడు. ఇతను గ్రూప్ 1 ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాడు. సో బుక్స్ కొనుక్కున్నాడు, చదువుతూ ఉన్నాడు. చదువుతున్న టైంలో ఇతనికి చుట్టుపక్కల ఉన్న ఆస్పిరెంట్స్ ఆర్ సీనియర్స్ ఆర్ ఫ్యూ మెంటర్స్ ఏం చెప్పారంటే, నువ్వు గ్రూప్ 1 కోసం చదివితే మెజారిటీ ఆఫ్ ద గ్రూప్ 1 ర్యాంక్స్ అనేవి యూపీఎస్సి వాళ్ళకి వెళ్ళిపోతాయి. సో నీకు సక్సెస్ వచ్చే అవకాశం తక్కువ ఉండొచ్చు అంటారు. అందువల్ల నువ్వు గ్రూప్ 2 చదివితే మోస్ట్లీ మంచి జాబ్ అనేది నీకు గ్యారంటీగా వచ్చేస్తుంది. గ్రూప్ 1కి చదివితే రిజల్ట్ అనేది యూపీఎస్సి వాళ్ళ వల్ల రాకపోవచ్చు. గ్రూప్ 2కి చదువుకోవడం మంచిది అని చెప్తారు. సో అతనికి ఎప్పుడైతే ఇలా కాన్స్టెంట్గా అలా చెప్తూ ఉన్నారో, అతని మైండ్ ఆటోమేటిక్గా డైవర్ట్ అయ్యి గ్రూప్ 2 కోసం సీరియస్ ప్రిపరేషన్ మొదలు పెడతారు. సో ఇప్పుడు మీరు ప్రజెంట్ కండిషన్ చూసుకుంటే గ్రూప్ 1 కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు, ఎక్స్క్లూజివ్గా గ్రూప్ 1. అదే గ్రూప్ 2 కోసం చదివిన వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. అదేవిధంగా యూపీఎస్సి సిఎస్సి కోసం చదివిన వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. అంటే మిస్సింగ్ మిడిల్ అంటారు కదా, ఈ గ్రూప్ 1 చదివిన వాళ్ళు మిస్ అవుతున్నారు. ఎందుకు మిస్ అవుతున్నారు? బికాజ్ ఎక్స్ లాగే చాలామంది గ్రూప్ 1 అనేది యూపీఎస్సి వాళ్ళు కొట్టుకుపోతారు, గ్రూప్ 2 కోయే మనకి లెవెల్ అని వాళ్ళ స్టాండర్డ్ని వాళ్ళే తగ్గించుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకుంటే గ్రూప్ 2లో ఎంట్రీ లెవెల్ జాబ్ అనేది డిప్యూటీ తహసీల్దార్. మీరు 6 to 8 ఇయర్స్ చేస్తే తహసీల్దార్ అవుతారు. దాని తర్వాత 10 to 12 ఇయర్స్ మీరు చేస్తే డిప్యూటీ కలెక్టర్గా అవుతారు. ఈ డిప్యూటీ కలెక్టర్ అనేది గ్రూప్ 1లో ఎంట్రీ లెవెల్ జాబ్. అంటే మీరు గ్రూప్ 2లో జాయిన్ అయ్యి ఆల్మోస్ట్ 16 to 18 ఇయర్స్ సర్వీస్ అయితే కానీ మీరు గ్రూప్ 1 ఎంట్రీ లెవెల్ జాబ్లోకి వెళ్ళలేరు. ఆ టైంలో గ్రూప్ 1లో ఒకవేళ మీరు ఎంట్రీ లెవెల్ జాబ్ అయితే మంచి ఐఏఎస్ పొజిషన్లో ఉంటారు. సో నేను చెప్తుంది ఏంటంటే, గ్రూప్ 1 గ్రూప్ 2 రెండు కూడా ఆల్మోస్ట్ సేమ్ సిలబస్ ఉంటుంది, కాంపిటీషన్ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. బట్ మీరు అందరికీ యూపీఎస్సి వాళ్ళకే ర్యాంక్స్ వస్తాయి అనే ఒక అపోహతో గ్రూప్ 1ని ప్రిపేర్ అవ్వకపోవడం వల్ల మీరు 18 ఇయర్స్ బ్యాక్ అనేది వెళ్ళిపోతున్నారు. సో నేను యూపీఎస్సి సిఎస్సికి మీరు గ్యారంటీగా ప్రిపేర్ అవ్వండి అని అనడం లేదు. మేబీ మీరు 1 కానీ 2 కానీ కన్సిడరేషన్లో ఉంటే, ఎందుకంటే అది ఆల్ ఇండియా లెవెల్ కాంపిటీషన్ మేబీ ఉండొచ్చు. బట్ ఇక్కడ మీరు 1, 2 తీసుకుంటే స్టేట్ లెవెలే ఉంది కాంపిటీషన్, ఆల్మోస్ట్ సేమ్ సిలబస్ ఉంది. బట్ అందరూ కూడా గ్రూప్ 2కి గ్రూప్ 2నే ప్రిపేర్ అవుతూ 1 అని నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారు అని చాలామంది ఆస్పిరెంట్స్తో మాట్లాడితే ఫైనల్గా తెలిసింది వాళ్ళది ఎక్స్కి చెప్పినట్టే వాళ్ళందరికీ కూడా యూపీఎస్సి వాళ్ళకే అందులో ర్యాంక్స్ వస్తాయి అన్నది వాళ్ళకి కాన్స్టెంట్గా ఫీడ్ అవ్వడం వల్ల వాళ్ళు గ్రూప్ 2కి గ్రూప్ 1 కోసం ఆపేశారు. సో ఈ కేసుని మనం ఫర్దర్ డీటెయిల్డ్గా అసలు నిజంగా యూపీఎస్సి వాళ్ళకే ఎక్కువ ర్యాంక్స్ వస్తున్నాయా అన్నది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 2022లో టాపర్ ఫస్ట్ ర్యాంకర్ ఎవరు? ఆమె భానుశ్రీ గారు. ఆమెకి యూపీఎస్సిలో కూడా ర్యాంక్ వచ్చింది. యూపీఎస్సిలో బ్యాక్గ్రౌండ్ ఉంది, ఎందుకంటే ఫౌండేషన్ కోర్స్ యూపీఎస్సిలో ఢిల్లీలో కోచింగ్ తీసుకున్నారు. సో అదేవిధంగా 2018 ఫస్ట్ ర్యాంకర్కి కూడా యూపీఎస్సి బ్యాక్గ్రౌండే. వీళ్ళే కాక టాప్ 10లోను మొత్తం సెలెక్టెడ్ అయిన క్యాండిడేట్స్లో కూడా ఎక్కువ మంది యూపీఎస్సి బ్యాక్గ్రౌండ్ ఉండే ఉన్నారు. ఇది నిజమే. బట్ వీళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కదా అని చెప్పి మనం గ్రూప్ 1 ప్రిపరేషన్ ఆపేయకూడదు ఎక్స్క్లూజివ్గా గ్రూప్ 1 చదవాలనుకుంటే. ఎందుకంటే మనం ఆపకుండా వీళ్ళలో ఉన్న క్వాలిటీస్ ఏంటి, మనలో మిస్ అవుతున్న క్వాలిటీస్ ఏంటి అన్నది అండర్స్టాండ్ చేసుకుంటే
గ్రూప్ 1 ఎక్స్క్లూజివ్గా చదివినా మనకి గ్యారంటీగా మంచి ర్యాంక్ వస్తుంది. ప్రజెంట్ కూడా గ్రూప్ 1 ఎక్స్క్లూజివ్గా చదివిన వాళ్ళకి ర్యాంక్ కొంతమందికి వస్తుంది. బట్ మెజారిటీ వాళ్ళు యూపీఎస్సీ వాళ్ళు ఉన్నారు, అది ఫ్యాక్ట్. బట్ మీరు యూపీఎస్సీ వాళ్ళకి ఏదైతే క్వాలిటీస్ ఉన్నాయో అవి మీరు తెలుసుకొని అది మీరు మీ ప్రిపరేషన్లో ఎంబైబ్ చేసుకుంటే మీకు కూడా మంచి ర్యాంక్ వస్తుంది. సో హోప్ ఐఎమ్ క్లియర్. సో ఆ క్వాలిటీస్ ఏంటి అన్నది మనం ఈ వీడియోలో ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ క్వాలిటీ నేను ఎడ్జ్ ఫ్యాక్టర్స్ అంటాను. అంటే యూపీఎస్సీ ప్రిపరేషన్ అవ్వడం వల్ల వాళ్ళకి ఎటువంటి ఎడ్జ్ వచ్చింది మీతో కంపేర్ చేస్తే, మీతో అంటే ఎక్స్క్లూజివ్గా గ్రూప్ 1తో ప్రిపేర్ అవుతున్న వాళ్ళతో కంపేర్ చేస్తే. ఫస్ట్ ఇంపార్టెంట్ ఎడ్జ్ కన్సిస్టెన్సీ. కన్సిస్టెన్సీ అంటే ప్రతిరోజు చదవడం. మీరు 365 రోజులు కూడా పుస్తకం ఓపెన్ చేస్తారు, చదువుతారు, పడుకుంటారు. సో ప్రతిరోజు చదివే కన్సిస్టెన్సీ అనేది యూపీఎస్సీ వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. వై? ఎందుకు ఉంటుంది? ఎందుకంటే జాబ్ క్యాలెండర్. వాళ్ళకి ఒక క్లియర్గా ప్రతి ఇయర్ మేలో ప్రిలిమ్స్ అయిపోతుంది, ఆగస్ట్ సెప్టెంబర్లో మెయిన్స్ అయిపోతుంది, జాన్ నుండి మార్చ్లో ఇంటర్వ్యూస్ అయిపోతున్నాయి. సో వాళ్ళకి ఒక క్లియర్ కట్గా క్యాలెండర్ ఉంది కాబట్టి ఇన్ కేస్ వాళ్ళు ప్రిలిమ్స్లో ఫెయిల్ అయినా నెక్స్ట్ ప్రిలిమ్స్ కోసం మళ్ళీ ప్రిపరేషన్ మొదలు పెట్టేస్తారు. కానీ స్టేట్లో గ్రూప్ 1 కోసం చదువుతున్న వాళ్ళు అసలు నోటిఫికేషన్ వస్తుందా రాదా, వచ్చాక ఎగ్జామ్ కండక్ట్ చేస్తారా, పోస్ట్పోన్మెంట్ అవుతుందా, పోస్ట్పోన్మెంట్ అయ్యాక కీలో అబ్జెక్షన్స్ ఉన్నాయా లేవా, అయినాక కేసు క్లియర్ అవుతుందా లేదా, దాని తర్వాత మళ్ళీ ఎగ్జామ్ క్యాన్సిల్ అవుతుందా, ఎగ్జామ్ క్యాన్సిల్ అవ్వదా, పోస్ట్లో జాయిన్ అయ్యాక అవి పోస్ట్ ఉంటుందా ఉండదా. ఫర్ ఎగ్జాంపుల్ 2018 గ్రూప్ 1 క్యాండిడేట్స్ కోసం. సో ఇన్ని అనుమానాలు అనేవి వాళ్ళ బ్రెయిన్లో ఉంటాయి. సో ఇక్కడ జెన్యూన్గా చెప్పాలంటే యాస్పిరెంట్స్ నుండి మిస్టేక్ అనేది ఇది కాదు. బట్ స్టేట్ గవర్నమెంట్స్ మన ఏపీ తెలంగాణలోనే కాదు, అక్రాస్ ద కంట్రీ ఆల్మోస్ట్ ఆల్ స్టేట్ పిఎస్సీస్ ఇలానే ఉంటాయి. సో దీనిని మనం ఫస్ట్ అంగీకరించాలి. ఇలా కొన్ని డిలేస్ అనేది స్టేట్లో కామన్ అన్నది మనం ముందు అండర్స్టాండ్ చేసుకోవాలి. సో వాళ్ళకున్న కన్సిస్టెన్సీ లేకపోయినా మీరు అదే కన్సిస్టెన్సీతో చదవగలగాలి. యూపీఎస్సీ వాళ్ళు కన్సిస్టెన్సీ అంటే ఏంటి, వై చూసాం కదా, వాట్ చూద్దాం. కన్సిస్టెన్సీ అంటే వాళ్ళు ప్రతిరోజు జిఎస్ చదువుతారు, వాళ్ళు ప్రతిరోజు ఆప్షనల్ చదువుతారు, వాళ్ళు ప్రతిరోజు న్యూస్ పేపర్ చదువుతారు, కరెంట్ అఫైర్స్ చదువుతారు, ఎంసీక్యూస్ చేస్తారు, ఆన్సర్ రైటింగ్ చేస్తారు. సో ఇవన్నీ కూడా వాళ్ళు చేస్తున్నారు. అంటే వాళ్ళు సైలెన్స్లో ప్రాక్టీస్ అనేది డైలీ చేస్తున్నారు. కానీ ఇక్కడ గ్రూప్ 1 యాస్పిరెంట్ అనేవాడు నోటిఫికేషన్ వచ్చాకే కరెంట్ అఫైర్స్ చూద్దాం, ఆన్సర్ రైటింగ్ అప్పుడే టెస్ట్ సిరీస్ మొదలు పెడదాం, టెస్ట్ సిరీస్లో జాయిన్ అవుదాం అంటూ డిలే చేస్తూ ఉంటుంటారు. అందువల్ల యూపీఎస్సీ వాళ్ళకి ఒక హ్యూజ్ ఎడ్జ్ అనేది ఇక్కడ దొరుకుతుంది. సో అది ఆటోమేటిక్గా నెంబర్ ఆఫ్ ర్యాంక్స్లో కూడా యూపీఎస్సీ వాళ్ళు ఎక్కువ ఉండి రిఫ్లెక్ట్ అవుతుంది. హోప్ ఐఎమ్ క్లియర్. కన్సిస్టెన్సీ అంటే ఏంటి, అది ఎందుకు యూపీఎస్సీ వాళ్ళకు ఉంది అనేది మనం చూసాం. సో నెక్స్ట్ పాయింట్కి మనం వెళ్తే ప్యాటర్న్. మీరు చూసుకుంటే ఏపీలో 2018 తర్వాత ప్యాటర్న్ ఆల్మోస్ట్ సిమిలర్ టు యూపీఎస్సీ ప్యాటర్న్. టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మోర్ అనలిటికల్గా అడుగుతున్నారు. సో యూపీఎస్సీ వాళ్ళకి ఇది ఒక రకమైన ఎడ్జ్గా ఉంది. ఇదే కాకుండా సిలబస్ కూడా చూసుకుంటే మీరు ఆల్మోస్ట్ 80% సిలబస్ యూపీఎస్సీ సిలబస్లానే ఉంది. ఎథిక్స్ ఇంక్లూడ్ చేశారు, తర్వాత డైనమిక్ కాన్సెప్ట్స్ ఎస్ఎన్టీని కాస్త లిబరలైజ్ చేశారు, మ్యాథమెటిక్స్ని రిమూవ్ చేశారు. సో ఇలాంటివన్నీ కూడా మోస్ట్లీ యూపీఎస్సీ సిలబస్కి అనుకూలంగా ఉండడం అది కూడా ఒక ఎడ్జ్. సో ఇదే కాక థర్డ్ పాయింట్ కనుక మనం చూస్తే 20 versus 15. అంటే ఇప్పుడు 20 క్వశ్చన్కి యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ 3 అవర్స్లో రాయవలసి ఉంటుంది. అదే స్టేట్ పిఎస్సీ కోసం మీరు తీసుకుంటే 15 క్వశ్చన్స్ ఏపీలో రాయాల్సి ఉంటుంది. సో అతను ఎఫర్ట్ అనేది ఈజీగా 20 క్వశ్చన్స్ ప్రిపేర్ అవుతున్న అతను 15 క్వశ్చన్స్ రాసేయగలరు. ఫర్ ఎగ్జాంపుల్ నా కేసులోనే తీసుకుంటే నేను యూపీఎస్సీకి చదువుతూ ఉండి గ్రూప్ 1 ఎగ్జామ్ మెయిన్స్ కండక్ట్ చేస్తే రాశాను. ఫస్ట్ ఎగ్జామ్లో నాకు ఆల్మోస్ట్ 10 minutes టైం మిగిలిపోయింది.
ఎందుకంటే నేను 3 అవర్స్లో 20 క్వశ్చన్స్ రాయడానికి అడాప్ట్ అయి ఉన్నాను. సో ఇది ఒక హ్యూజ్ అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. అంటే ఇక్కడ యూపీఎస్సీ వాళ్ళు ఏం చేస్తున్నారు, యూపీఎస్సీ వాళ్ళు గోల్ అనేది హై లెవెల్లో సెట్ చేశారు. గోల్ సెటప్ హై లెవెల్లో ఉంది. అంటే వాళ్ళు 15 క్వశ్చన్స్ కాదు 20 అనేది వాళ్ళ గోల్. అందువల్ల 15 అనేది ఈజీగా వాళ్ళు అచీవ్ చేయగలుగుతున్నారు. సో ఇది ఒక ఎడ్జ్ అనేది అనమాట వాళ్ళకి. సో అర్థమవుతుంది కదా ఎడ్జెస్ ఏవో చెప్తున్నానో. మొదటిగా కన్సిస్టెంట్గా వాళ్ళు ప్రిపరేషన్ చేస్తూ ఉంటారు అని చెప్పాను, అది ఒక బెటర్ ఎడ్జ్. దాని తర్వాత ప్యాటర్న్ కూడా చేంజ్ అవ్వడం వల్ల యూపీఎస్సీ వాళ్ళకి ఒక ఎడ్జ్ కలిసి వచ్చింది. దాని తర్వాత వాళ్ళు గోల్ సెటప్లో కూడా హయ్యర్ గోల్ పెట్టుకోవడం, 20 క్వశ్చన్స్ అనే గోల్ పెట్టుకోవడం కూడా ఒక బెస్ట్ ఎడ్జ్ అనమాట. తరువాత నెక్స్ట్ ఎడ్జ్ పాయింట్ ఏంటి అని నాకు అడిగితే, ఫౌండేషన్ అనేది యూపీఎస్సీ చదివిన వాళ్ళకి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఢిల్లీకి వెళ్తారు, ఢిల్లీలో కానీ హైదరాబాద్లో మోస్ట్లీ తక్కువ, బట్ ఢిల్లీలో వెళ్ళిన వాళ్ళందరూ కూడా మంచి స్ట్రాంగ్ ఇన్స్టిట్యూట్స్లో, మంచి ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్లో కోచింగ్ తీసుకుంటారు. అక్కడ బెస్ట్ ఫ్యాకల్టీ వస్తారు. ఏయూ కాదు, ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్స్, జేఎన్యూ ప్రొఫెసర్, అలాంటి మంచి మంచి ఫ్యాకల్టీ వచ్చి చెప్తారు. అందువల్ల వాళ్ళకి జిఎస్ ఫౌండేషన్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో వాళ్ళకి ఆటోమేటిక్గా ఏదైనా దాని మీద యాడ్ చేసుకుంటే చాలా స్ట్రాంగ్ అనలిటికల్ స్కిల్స్ అన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి. అదే మనకి గ్రూప్ 1 లెవెల్లో చూసుకుంటే అన్నెసరీ చాలా స్టాండర్డ్స్ లేని ఇన్స్టిట్యూట్స్ చాలా ఎక్కువ వచ్చేసాయి అన్నమాట. సో ఆ ఇన్స్టిట్యూట్లో చాలామంది యాస్పిరెంట్స్ పాపం తెలుసో తెలియకో ఇరుక్కుపోయి ఇంకా అదే వీక్ లెవెల్ ఫౌండేషన్ అనేది వాళ్ళకి ఏర్పడుతుంది. దానివల్ల వాళ్ళు రోజు రోజు కిందకే వెళ్ళిపోతున్నారు, కానీ వాళ్ళ ఇంప్రూవ్మెంట్ అనేది జరగడం లేదు. సో ఈ ఫౌండేషన్ అనేది ఒక క్రూషియల్ డిఫరెన్షియేటర్, వాళ్ళకి యూపీఎస్సీ వాళ్ళకి ఎడ్జ్ రావడానికి ఒక ఇంపార్టెంట్ రీజన్. ఇది కాక 5th వన్ నాకు అడిగితే స్టాండర్డ్ బుక్స్ అంటే మనకి వాళ్ళు గ్రూప్ సివిల్స్కి చదువుతున్న వాళ్ళు జీసీ లియోంగ్ అలాంటి స్టాండర్డ్ బుక్స్, జోగ్రఫీ కోసం కదా ఇది, ఇలాంటి స్టాండర్డ్ బుక్స్ చదువుతారు. అందరూ కూడా తప్పకుండా ఎన్సీఆర్టీస్ చదువుతారు. సో ఇటువంటి స్టాండర్డ్ బుక్స్ చదవడం వల్ల వాళ్ళ కంటెంట్ బాగుంటుంది, వాళ్ళ అనలిటికల్ స్కిల్స్ బాగుంటాయి, వాళ్ళ థింకింగ్ బాగుంటుంది, ఆటోమేటిక్గా మార్కులు మంచిగా వస్తాయి అండ్ ఫైనల్గా ర్యాంక్ కూడా వస్తుంది. ఆన్ ద అదర్ హ్యాండ్ మన గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ని చూసుకుంటే కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళ ప్రింటింగ్ మెటీరియల్, క్లాసెస్లో డిక్టేట్ చేసిన క్లాస్ నోట్స్, లేకపోతే ఏదైనా ఒక సబ్స్టాండర్డ్ బుక్, సమ్ ఆథర్ బుక్ తీసుకొని దాన్ని ఫ్రంట్ నుండి లాస్ట్ వరకు పాపం కష్టపడి చదువుతారు. బట్ సబ్స్టాండర్డ్ బుక్స్ చదవడం వల్ల వాళ్ళకి ఈ ఎడ్జ్ ఏదైతే కంటెంట్ వైజ్గా, అనాలిటికల్ స్కిల్స్ వైజ్గా, థింకింగ్ వైజ్గా వస్తుందో అది పోతుంది. నేను చూస్తుంటా మన వికాస్ బుక్ షాప్కి వెళ్ళి ఏదో సమ్ ఫ్యాకల్టీ నోట్స్ ఉంటుంది, దాన్నే జిరాక్స్లుగా చాలా ఎక్కువ సెట్లుగా ఉంటాయి, అవే అందరూ కొనుక్కొని వెళ్ళి అదే చదివేస్తుంటారు. సో వాళ్ళు ఏం ఫీల్ అవుతారంటే నేను మంచి బుక్స్ చదివేశాను, నాకు క్వశ్చన్స్ అన్నీ అటెంప్ట్ చేసేస్తాను అనేసి ఫీల్ అవుతారు. బట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఒక ఫ్యాకల్టీ చెప్పిన నోట్స్ అవి ఎప్పుడు కూడా మీకు ఇటువంటి స్టాండర్డ్ బుక్స్కి కాంపిటీషనే కావు. సో ఇక్కడ యూపీఎస్సీ వాళ్ళు కూడా ఒక మంచి ఎడ్జ్ అనేది సాధిస్తున్నారు. సో నెక్స్ట్ పాయింట్ ఏంటో చూద్దాం, ఆల్ ఇండియా ఎక్స్పోజర్. సో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన స్టేట్ లెవెల్లో మనం ఎగ్జామ్ చేస్తున్నాం కదా, నేను స్టార్టింగ్లో మీకు చెప్పాను యూపీఎస్సీ అనేది ఆల్ ఇండియా లెవెల్ కాంపిటీషన్ ఉంటుంది. సో కాంపిటీషన్ అనేది ఎక్కువ ఉంటుంది, కానీ గ్రూప్ 1, 2కి స్టేట్ లెవెల్లో ఉంటుంది, అందువల్ల రిలేటివ్గా తక్కువ ఉంటుంది అన్నాడు. ఇక్కడ వాళ్ళు యూపీఎస్సీకి చదివిన వాళ్ళు ఇటువంటి ఆల్ ఇండియా ఎక్స్పోజర్ ఉండడం వల్ల వాళ్ళకి డిఫరెంట్ టెక్నిక్స్ అనేవి తెలుస్తాయి. వాట్ డూ ఐ మీన్ బై టెక్నిక్స్ అంటే ఆన్సర్ రైటింగ్. సో నీ దగ్గర వాళ్ళ దగ్గర సేమ్ కంటెంట్ ఉండొచ్చు, కానీ ఆన్సర్ రైటింగ్లో ఆ కంటెంట్ని ఎలా పెట్టాలి. నేను ఒక గ్రూప్ 1 ఆస్పిరెంట్ ఆన్సర్ షీట్ కరెక్షన్ చేస్తూ ఉంటే అతను పోలవరం ప్రాజెక్ట్ కోసం రాస్తున్నాడు. క్వశ్చన్ సంథింగ్ రిలేటెడ్ టు ఇంపార్టెన్స్ ఏదో అడిగితే అతను ఆల్మోస్ట్ 1 పేజు పోలవరం హిస్టరీ రాశాడు. తర్వాత దాని మీద కమిటీస్ ఏంటి, ఏం చెప్పారు ఏంటి అన్నది రాశారు, దానికి ఫండింగ్ ఎవరు ఇస్తున్నారు అలాంటివన్నీ. ఇక్కడ ఇంపార్టెన్స్ పోలవరం వల్ల ఏ జిల్లాలకి నీళ్ళు వస్తున్నాయి, ఏ జిల్లాలకి
ఏ ఏ ప్రాంతాలకి సాగునీరు అందుతుంది అలాంటివన్నీ రాసి ఒక పేజ్ కంక్లూజన్ రాశాడు, ఏదో కమిటీ రిపోర్ట్ పెట్టాడు. అంటే అక్కడ అడిగింది ఏంటి, డైరెక్ట్గా ఇంపార్టెన్స్ అడిగితే హిస్టరీ తరువాత ఫ్యాక్ట్స్ అవన్నీ కూడా అవసరం లేదు. మీరు ఆల్ ఇండియా ఎక్స్పోజర్లో ఉండడం వల్ల యూపీఎస్సీ వాళ్ళు డైరెక్ట్గా బుల్స్ ఐ అంటారు కదా, దాన్నే టార్గెట్ చేస్తూ మంచి గ్రాఫ్స్ వేస్తూ లేకపోతే పై చార్ట్లు వేస్తూ మంచి అల్గారిథమ్స్ వేస్తూ మంచి ఆన్సర్స్ అనేవి వాళ్ళు రాయగలుగుతున్నారు. మనం ఇప్పుడు కొన్ని ఆన్సర్స్ అనేది చూద్దాం. సో మీరు ఇక్కడ చూడొచ్చు, లోక్సభ రాజ్యసభ రెండిట్లో ఏది పెద్దది ఏది చిన్నది అన్నదానికి గ్రేటర్ దాన్ ఇచ్చారు, ఈక్వల్ ఇచ్చారు, స్పెషల్ పవర్స్ ఇచ్చాడు. సో ఈ రిప్రజెంటేషన్ ఎంత బాగుంది. మొన్న 2025లో మొన్న జరిగిన గ్రూప్ 1లో ఇటువంటి క్వశ్చన్ అడిగారు. సో గ్రూప్ 1 ఎక్స్క్లూజివ్గా చదివినలో చాలామంది ఇలాంటి ప్రజెంటేషన్ రాయలేకపోతారు. ఎందుకంటే కంటెంట్ మేబీ సేమ్ ఉండొచ్చు, బట్ ప్రజెంటేషన్ చూసారా ఎంత చక్కగా ఉందో. ఇలాంటి టెక్నిక్స్, ఇలాంటి ప్రజెంటేషన్స్ యూపీఎస్సీకి చదివిన వాళ్ళకి, వాళ్ళు బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫ్రెండ్స్ ఉంటారు, హర్యానా వాళ్ళు ఉంటారు, యూపీ వాళ్ళు ఉంటారు, అందరివి చూసి వాళ్ళకి ఎక్కువ టెక్నిక్స్ అనేవి తెలుస్తూ ఉంటుంది. సో ఇది సింపుల్ డయాగ్రామ్ అయినా ఇతను చూడండి ఎంత బాగా వేశాడో, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు గుడ్ గవర్నెన్స్ కోసం. అదేవిధంగా వరల్డ్ మ్యాప్ జాగ్రఫీలో మనలో చాలామంది ఓన్లీ గ్రూప్ 1 చదువుతున్న వాళ్ళకి ఈ వరల్డ్ మ్యాప్ వేయడం కూడా రాదు. సో ఇలా మ్యాప్ని యూజ్ చేయడం, లేకపోతే ఇక్కడ చూడండి ఆర్ట్ అండ్ కల్చర్లో క్లియర్గా సాంచి స్తూప అని పెట్టి క్లియర్గా రాశారు, నీట్గా లేబులింగ్ వేశారు, బాక్స్ పెట్టారు, కింద సాంచి స్తూప అని రాశారు. సో ఇటువంటి టెక్నిక్స్ అనేవి వాళ్ళకి బాగా తెలుస్తాయి అన్నమాట. సో ఇటువంటి టెక్నిక్స్ తెలియడం వల్ల సేమ్ కంటెంట్ అయినా కూడా ఆన్సర్లో వేరియేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. ఒక క్వశ్చన్కి 1 మార్క్ వచ్చిన ఎక్స్ట్రా టోటల్ 15 × 4 60 మార్క్స్ ఎక్స్ట్రా వచ్చేస్తున్నాయి అక్కడే. సో ఈ విధంగా వాళ్ళకి టెక్నిక్స్ అనేవి చాలా యూజ్ అవుతుంటాయి. వాళ్ళు మంచి స్కిల్స్ నేర్చుకుంటారు, ఆన్సర్ రైటింగ్ స్కిల్స్. సో ఎందుకు స్కిల్స్ అంటున్నాను అంటే ఇది మనకి యూపీఎస్సీ కానీ ఏపీపీఎస్సీ కానీ గ్రూప్ 1 పర్టికులర్గా ఇవి స్కిల్ బేస్డ్ ఎగ్జామ్స్, నాట్ నాలెడ్జ్ బేస్డ్ ఎగ్జామ్స్. చాలామంది పుస్తకం కొంటారు, ఇంకో పుస్తకం కొంటారు, ఇంకో పుస్తకం కొంటారు, ఇలా పుస్తకాలు కొంటూ చదువుకుంటూ వెళ్ళిపోతారు కానీ స్కిల్స్ డెవలప్ చేసుకోరు. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ బిఏ హిస్టరీ చదివిన అతనికి హిస్టరీ కోసం బాగా తెలిసి ఉంటుంది. సో ఫైనల్ రిజల్ట్స్లో ఎక్కువ మంది ఆర్ట్స్ లేకపోతే సోషల్ సైన్స్ చదివిన వాళ్ళు ఉండాలి. కానీ మనకి బీటెక్ చదివిన వాళ్ళు లేకపోతే ఐఐటీల్లో ఐఐఎంలో చదివిన వాళ్ళు డాక్టర్స్ ఉంటారు. ఎందుకు అంటే నాలెడ్జ్ వాళ్ళు ఓవర్ ద టైం ఎనీవే బుక్స్ చదివి వచ్చేస్తుంది, బట్ వాళ్ళ స్కిల్ అనేది డెవలప్ చేసుకుంటారు, ఆన్సర్ రైటింగ్ స్కిల్స్. సో ఇక్కడ ఎవరైతే యూపీఎస్సీకి చదువుతున్నారో వాళ్ళు ఆల్ ఇండియా ఎక్స్పోజర్ వల్ల వాళ్ళకి మంచి స్కిల్స్, మంచి మెంటర్స్ అందరూ కూడా అవైలబిలిటీ ఉంటుంది. అది వన్ ఆఫ్ ద బెస్ట్ రీజన్ ఫర్ దేర్ ఎడ్జ్. సో నెక్స్ట్ పాయింట్ చూద్దాం, ఆప్షనల్ ఎడ్జ్. సో నా ఆప్షనల్ తీసుకుంటే తెలుగు లిటరేచర్. నేను ఏపీ హిస్టరీ అనేది చదవాల్సిన లేదు, డైరెక్ట్గా గ్రూప్ 1కి వెళ్ళి రాసేయవచ్చు. సో ఎందుకు అంటున్నాను అంటే తెలుగు లిటరేచర్లో అంత డెప్త్గా మేము ఆప్షనల్ కోసం చదువుతాం కాబట్టి. ఇన్ఫ్యాక్ట్ నేను గ్రూప్ 1 చదివినప్పుడు అప్పుడు నేను యూపీఎస్సీ మెయిన్స్కి చదువుతూ ఉండే, అదే ప్రిపరేషన్తో నేను వెళ్ళి ఎగ్జామ్ రాశాను. సో ఇంటర్వ్యూ వరకు వెళ్ళగలిగాను. ఎందుకు అంటే ఇలాంటి ఎడ్జ్ ఇవన్నీ ఫ్యాక్టర్స్తో పాటు ఆప్షనల్ ఎడ్జ్ ఒక అడ్వాంటేజ్. తెలుగు లిటరేచర్ వాళ్ళకి ఏపీ హిస్టరీ అనేది చాలా ఈజీగా అవుతుంది. అదేవిధంగా హిస్టరీ ఆప్షనల్ వాళ్ళకి హిస్టరీ సెక్షన్ ఈజీగా ఉంటుంది. జాగ్రఫీ ఆప్షనల్ వాళ్ళు ఉంటారు, పిఎస్ఐఆర్ ఆప్షనల్ వాళ్ళు ఉంటారు. వీళ్ళకి పాలిటీ, ఇంటర్నల్ రిలేషన్స్, ఎథిక్స్ అలాంటివి ఈజీగా ఉంటాయి. సో ఈ ఎడ్జ్లో అంటే ఇది డెప్త్ నాలెడ్జ్ ఉండడం వల్ల ఇది యూపీఎస్సీ వాళ్ళకి డెఫినెట్గా ఒక ఎడ్జే ఉంటుంది. సో ఫైనల్ పాయింట్ మనం చూసుకుంటే తెలుగు మీడియం. సో ఇది కొద్దిగా కాంట్రవర్సీ కూడా అయింది. మనకి ఇప్పుడు టీజీపీఎస్సీలో తీసుకుంటే నెంబర్ ఆఫ్ అటెంప్ట్ చేసిన వాళ్ళు ఎక్కువ మందే ఉన్నారు, బట్ ఫైనల్గా ర్యాంక్ వచ్చిన వాళ్ళు 53 మెంబర్సే ఉన్నారు అని అంటున్నారు. అంటే ఇప్పుడు మీరు ఒక సర్కిల్ తీసుకుంటే యూపీఎస్సీలో ఇంతమంది ఇంగ్లీష్ మీడియం రాస్తారు, ఇంతమంది తెలుగు మీడియం రాస్తారు, బట్ ఇందులో ఒకరిద్దరు గ్యారంటీగా ఫైనల్ రిజల్ట్లో ఉంటారు. కానీ స్టేట్ పిఎస్సిలో మీరు ఆల్మోస్ట్ సగం ఇంగ్లీష్ మీడియం వాళ్ళు, సగం తెలుగు మీడియం వాళ్ళు ఉంటారు. బట్ ఇక్కడ ఎవాల్యుయేషన్ మెట్రిక్స్ కానీ ఏ విధంగా ఎక్కడ పొరపాటు ఉందో తెలియదు కానీ, బట్ వీళ్ళలో చాలామంది ర్యాంక్ అనేది రాలేకపోతున్నారు. సో గ్రూప్ 1 ఎక్స్క్లూజివ్గా చదివిన బ్యాచ్లో ఎక్కువ మంది తెలుగు మీడియమే ప్రిఫర్ చేస్తూ ఉంటారు.
సో తెలుగు మీడియానికి కొద్దిగా డిసడ్వాంటేజ్ స్టేట్ పిఎస్సిలో ఉండడం వల్ల ర్యాంక్లో కూడా అది రావడం తగ్గిపోతూ ఉందన్నమాట. సో తెలుగు మీడియం అనేది కూడా ఒక బ్యారియర్గా స్టేట్ పిఎస్సి వాళ్ళకి, అంటే గ్రూప్ 1 ఎక్స్క్లూజివ్గా చదివిన వాళ్ళకి ఉంటుంది, యూపీఎస్సి వాళ్ళకి అది ఉండడం లేదు. సో హోప్ ఐఎమ్ క్లియర్. ఒక్కసారి మళ్ళీ ఫ్యాక్టర్స్ వాళ్ళకి ఏ ఎడ్జెస్ వచ్చాయో చూద్దాం. ఫస్ట్ వన్ కన్సిస్టెన్సీ. వాళ్ళు కన్సిస్టెంట్గా ప్రిపేర్ అవ్వగలుగుతున్నారు బికాజ్ ప్రాపర్ క్యాలెండర్, ప్రాపర్ సిస్టమ్ అనేది ఎస్టాబ్లిష్డ్ అయి ఉన్నాయి కాబట్టి. తర్వాత ప్యాటర్న్ కూడా యూపీఎస్సికి దగ్గరగా ఉంది. దాని తర్వాత హయ్యర్ గోల్కి వాళ్ళు చదువుతున్నారు 20 క్వశ్చన్స్ రాయడానికి. ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్గా ఉంది. స్టాండర్డ్ బుక్స్ చదువుతూ ఉన్నారు. ఆల్ ఇండియా లెవెల్ ఎక్స్పోజర్ ఉంది. గుడ్ టెక్నిక్స్ లెర్న్ చేశారు. మంచి మెంటర్స్ ఉన్నారు. ఆప్షనల్ కూడా మంచి ఎడ్జ్గా ఉంటుంది వాళ్ళకి. ఇంగ్లీష్ మీడియంలో రాస్తున్నారు. సో ఇవన్నీ కూడా వాళ్ళకి యూపీఎస్సిలో ఎడ్జ్ తెచ్చే ఫ్యాక్టర్స్. సో ఈ ఫ్యాక్టర్స్ మనం తెలుసుకున్నాం కదా. ఈ ఫ్యాక్టర్స్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనకి ఇందులో ఏమి మిస్ అవుతున్నాయి అన్నది తెలుసుకోవాలి. మిస్ అయ్యి అవి మనం ఇన్కాపరేట్ చేసుకుంటే మనకి ఆటోమేటిక్గా మంచి ర్యాంక్ వస్తుంది. ఇంకా యూపీఎస్సి వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఏపీ హిస్టరీ కానీ, ఎకానమీ కానీ, జాగ్రఫీ కానీ, ఎటువంటి ఏపీ రిలేటెడ్ ఆర్ టీఎస్ రిలేటెడ్, టీజీ రిలేటెడ్ సబ్జెక్ట్స్ని గ్రూప్ 1 ఎక్స్క్లూజివ్గా చదివిన వాళ్ళు బాగా హ్యాండిల్ చేయగలరు. కాబట్టి గ్రూప్ 1 ఎక్స్క్లూజివ్గా చదివిన వాళ్ళకే మంచి మార్కులు, మంచి ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది. కానీ మీరు వీళ్ళకి ఎటువంటి స్కిల్స్ అయితే ఉన్నాయో అటువంటి స్కిల్స్ని మీరు అడాప్ట్ చేసుకోవాలి. సో దానికోసం ఏం చేయాలి అని నాకు అడిగితే మొదటిగా నేను చెప్పేది, ఫస్ట్ ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి. మీకు ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉండాలి అంటే మంచి కోచింగ్ ఇన్స్టిట్యూట్లో లేకపోతే మంచి మెంటర్ దగ్గర గైడెన్స్ తీసుకోవాలి. స్టాండర్డ్ బుక్సే చదవాలి. మీరు ఏ కోచింగ్ మెటీరియల్ పడితే అది చదవకూడదు. స్టాండర్డ్ అంటే కొంతమంది తెలుగు అకాడమీ చదివేసి అదే స్టాండర్డ్ అనుకుంటారు. తెలుగు అకాడమీ అంత స్టాండర్డ్ అయితే నేను పరిగణించను. ఎందుకంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఎథిక్స్ అనే బుక్కి తెలుగు మీడియం వాళ్ళకి తెలుగు అకాడమీలో బుక్ ఉంది. ఆ బుక్ చదివి మీరు యూపీఎస్సీ ఎగ్జామ్ రాయగలిగితే మెజారిటీ ఆఫ్ ద క్వశ్చన్స్ అటెంప్ట్ చేయలేరు. నెక్స్ట్ అందులో వొకాబులరీ కూడా ఇంగ్లీష్ కన్నా కష్టంగా ఉండే పదాలు వాడుతూ ఉంటారు. సో తెలుగు అకాడమీ చదివి స్టాండర్డ్ అనకూడదు. స్టాండర్డ్ అంటే ఆ సబ్జెక్ట్లో ఎక్స్పర్ట్ అయిన పర్సన్ రాసిన బుక్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ జీసీ లియోంగ్ కోసం చెప్పాను నేను, అది యూనివర్సల్గా బాగా అక్లైమ్డ్ ఉన్న బుక్ అనమాట. లేకపోతే ఎన్సీఆర్టీస్ అనేవి ఒక గ్రూప్ ఆఫ్ ప్రొఫెసర్స్ మంచి రీసెర్చ్ చేసి రాసిన బుక్స్ కాబట్టి అవి కూడా మంచి స్టాండర్డ్ బుక్స్. లేకపోతే ఆర్ఎస్ శర్మ, బిపిన్ చంద్ర అలాంటి హిస్టోరియన్స్ హిస్టరీ మీద రాసిన బుక్స్, అలాంటి మంచి స్టాండర్డ్ బుక్స్ అనేవి మీరు చదవాలి. సో అప్పుడు మీ ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. మంచి మెంటర్ ఉండాలి, మంచి స్టాండర్డ్ ఉండాలి. తర్వాత సెకండ్ ఇంపార్టెంట్ కన్సిస్టెన్సీ అనే ఉండాలి. కన్సిస్టెన్సీ గ్రూప్ 1 వాళ్ళకి నోటిఫికేషన్ డిలే అవ్వడం వల్ల ల్యాక్ అవుతుంది. బట్ మీరు గుర్తుంచుకోవాల్సింది, గ్రూప్ 2 కన్నా ఎక్కువ సార్లు గ్రూప్ 1 పోస్టులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇవి అడ్మినిస్ట్రేషన్లో చాలా ఇంపార్టెంట్ పోస్టులు కాబట్టి. సో అందువల్ల మీరు నోటిఫికేషన్ వస్తుందా లేదా అనవసరం, ఎగ్జామ్ కండక్ట్ చేస్తాడా చేయడా అనవసరం, పోస్ట్పోన్ అవుతుందా లేదా అనవసరం, అన్నీ వదిలేసి మీ చేతిలో ఉన్నదేంటి, ఓన్లీ రీడింగ్. ప్రతిరోజు బుక్ తీయండి, ప్రతిరోజు చదవండి, ప్రతిరోజు రాయండి, ప్రతిరోజు ఎంసీక్యూస్ సాల్వ్ చేయండి. అలా ఎవ్రీడే చేస్తే, కన్సిస్టెంట్గా చేస్తేనే మీకు ర్యాంక్ అనేది వస్తుంది. రిమెంబర్, మీ యూపీఎస్సి ఫ్రెండ్స్ అనేవాళ్ళు ప్రతిరోజు చేస్తున్నారు. సో వాళ్ళని ఓవర్బిట్ చేయాలంటే మీరు కూడా గ్రూప్ 1 ప్రిపరేషన్ ప్రతిరోజు ఉండాలి, నోటిఫికేషన్ వచ్చాక కాదు. సో ఇది ఒక ఇంపార్టెంట్. ఈ 2 ఫ్యాక్టర్స్ నేను క్రూషియల్గా అనేది నేను చెప్తాను అనమాట. ఒకటి, స్టాండర్డ్ బుక్స్ మెయింటైన్ చేస్తూ ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉండాలి. 2, కన్సిస్టెంట్గా ప్రిపరేషన్ ఉండాలి. సో ఈ 2 ఫ్యాక్టర్స్ మీరు చేసుకుంటే మీరు కూడా మంచి ర్యాంక్ సాధిస్తారు, మంచిగా డిప్యూటీ కలెక్టర్ అవుతారు, కన్ఫర్డ్ ఐఏఎస్ వస్తుంది, మంచిగా సెటిల్ అవుతారు. మీతో పాటు మీ ఫ్యూచర్ జనరేషన్ కూడా మంచి వే చూపించిన వాళ్ళు అవుతారు. సో హోప్ ఐఎమ్ వెరీ క్లియర్. థ్యాంక్ యూ. సో ఇది మన ఇన్స్టిట్యూట్ టెలిగ్రామ్ ఛానల్, జాయిన్ అవ్వండి. ఫోన్ నెంబర్, ఏదైనా డౌట్స్ ఉంటే ఫోన్ చేయండి. సో ఆల్ ద వెరీ బెస్ట్. గుడ్ బై. జై హింద్.